హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే బ్యాంకింగ్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, సేవింగ్, అలాగే ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మనం ఏది ఓపెన్ చేసినా కూడా డెఫినెట్గా ఆ యొక్క నామినీ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. సో సాధారణంగా ప్రతి బ్యాంక్ అకౌంట్కి నామినీ అయితే ఖచ్చితంగా అవసరము. మనం ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే నామినీ యొక్క ఎన్రోల్మెంట్ అనేది చేస్తాము. ఖచ్చితంగా మనం చేసిన అకౌంట్కి కానీ, అదేవిధంగా సేవింగ్కు, అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి కానీ, ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కానీ ఖచ్చితంగా నామినీ అనేది ఆ యొక్క హోల్డర్కి తెలియాలి ఫ్రెండ్స్ ఎవరో. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నామినీ ఏదైనా కారణాల చేత డెత్ జరగడం కానీ, ఏదైనా సందర్భంలో డ్రాప్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో కొత్తగా మనం నామినీ అనేది ఎన్రోల్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. సో నామినీ అనేది ఏదైనా ఒక అకౌంట్ హోల్డర్కి డెత్ జరగడానికి ఆ యొక్క డబ్బుకు హక్కుదారు ఎవరంటే నామినీ. నామినీ లేకపోతే మనీ అయితే విత్డ్రాల్ కాదు ఫ్రెండ్స్, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో చాలా సందర్భాల్లో ఫ్యామిలీ సర్టిఫికేట్స్, అదేవిధంగా సక్సెషన్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతారు నామినీ లేనప్పుడు. సో ఇలాంటి సందర్భంలో చాలా టైం అనేది తీసుకుంటుంది విత్డ్రాల్కి. కాబట్టి ఖచ్చితంగా నామినీ అనేది అకౌంట్కి చాలా చాలా అవసరము. ఇంతకుముందు మనం ఒక్క నామినీని ఎన్రోల్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు 4 మెంబర్స్ వరకు అయితే నామినీ ఎన్రోల్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విషయం చాలా చాలా ఉపయోగకరం. ఎందుకంటే చాలా వరకు నామినీ లేని అకౌంట్ హోల్డర్ ఏదైనా సందర్భంలో డెత్ జరిగితే అమౌంట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. కాబట్టి డబ్బు ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఇన్వెస్ట్మెంట్ చేసినా, సేవింగ్ చేసినా, ఏదైనా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా వారి యొక్క వారసులకైనా ఆ డబ్బు చెందాలి అంటే నామినీ ఎన్రోల్మెంట్ చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. షేర్ చేయండి ఈ యొక్క వీడియో. వారి యొక్క అకౌంట్కి నామినీ అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. అదే అది ఆ విధంగా చేసినప్పుడే మన అకౌంట్లోని మనీ అయితే వాళ్ళ వారసులు చదవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇక నామినీ యొక్క ఆవశ్యకత ఈ వీడియో. సో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన వీడియో. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నాకు అలాగే సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.